నెల్లూరులో సిపిఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు కామాక్షమ్మకు చెందిన 5 ఇళ్లను టీడీపీ సిపిఎం శ్రేణులతో పాటు స్థానికులు నేలమట్టం చేశారు. నేరస్తుల్ని పెంచి పోషించడంతో పాటు గంజాయి మాఫియా నడుపుతూ కామాక్షమ్మ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని స్థానికులు మండిపడ్డారు. తమ పిల్లలకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడిందని వాపోయారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై ఆమె అనుచరులు దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాక్షమ్మతో పాటు పెంచులయ్య హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో సిపిఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు కామాక్షమ్మకు చెందిన 5 ఇళ్లను టీడీపీ సిపిఎం శ్రేణులతో పాటు స్థానికులు నేలమట్టం చేశారు. నేరస్తుల్ని పెంచి పోషించడంతో పాటు గంజాయి మాఫియా నడుపుతూ కామాక్షమ్మ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని స్థానికులు మండిపడ్డారు. తమ పిల్లలకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడిందని వాపోయారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై ఆమె అనుచరులు దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాక్షమ్మతో పాటు పెంచులయ్య హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆవిడ